మొదటిసారి ఎప్పుడు కూడా ఏప్రిల్ 1 తర్వాతనే కొనుగోలు కేంద్రాలు తెరిచేవాళ్ళు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ప్రత్యేక అనుమతి తీసుకుని 25 మార్చ్ 2024కి కొనుగోలు కేంద్రాలు తెరవడం జరిగింది. నెక్స్ట్ మరి ఉదాహరణకి 2020, 21, 22, 23, 24 ఏ కేటగిరీ కింద ఎన్ని కేంద్రాలు తెరవడం చెప్పిందో కూడా దీంట్లో అంకెలతో సహా మీ ముందు మరి నేను మీ ముందు ఉంచాను. గత అన్ని సంవత్సరాల కంటే కూడా ఎక్కువ సంఖ్యలో కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేస్తూ జిల్లా కలెక్టర్కి చాలా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీకు దీనికి అదనంగా రైతుల సౌకర్యం కోసం ఇంకొన్ని మరి ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఓపెన్ చేయాలంటే మీరు గో అహెడ్ అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ నుంచి కొనుగోలు కేంద్రాల నుంచి రైస్ మిల్స్ కి ఇమ్మీడియట్ ట్రాన్స్పోర్ట్ అయ్యే విధంగా సౌకర్యాలు కల్పించడము. రైస్ మిల్లర్ల మరితో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసి వాళ్ళతో మీటింగ్ చేసి ఇమ్మీడియట్ అన్లోడింగ్ అండ్ అక్నాలెడ్జ్మెంట్ రసీదు ఇవ్వవలసిందిగా డిపార్ట్మెంట్ ద్వారా వారికి తెలియజేయడం అయింది. అదేవిధంగా ర్యాండమ్ ఇన్స్పెక్షన్ చేయడానికి, క్వాలిటీ అండ్ బోగస్ ట్రాన్సాక్షన్స్ అవాయిడ్ చేయడానికి కూడా ఒక వ్యవస్థ మేము ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రైతులందరికీ కూడా బ్యాంకుల ద్వారా పేమెంట్ అయ్యేటట్టు మరి టైమ్లీ పేమెంట్ ఆఫ్ ఎంఎస్పీ టు ఫార్మర్స్ అయ్యేటట్టు మరి అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరమో అంతా కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ కి ఇన్ఛార్జెస్ కి వాళ్ళకు కూడా ట్రైనింగ్ కూడా సరిగ్గా ఇవ్వడం జరిగింది. వివిధ జిల్లాల్లో వివిధ సమయాల్లో ఈ ధాన్యం మార్కెట్లోకి వస్తుంది. కొన్ని జిల్లాల్లో ముందు వస్తుంది, కొన్ని జిల్లాల్లో లేట్ వస్తుంది. దాని ప్రకారం కూడా అన్ని జాగ్రత్తలు అన్ని చర్యలు తీసుకున్న విషయం కూడా మీ ద్వారా తెలంగాణ రైతాంగానికి నేను మనవి చేస్తున్నాను. మీ ద్వారా తెలంగాణ రైతాంగానికి మేము ఒక స్పష్టమైన హామీ ఇస్తున్నాం. ఎవరు కూడా తెలంగాణ రైతులు ఎవరు కూడా ఒక్క గింజ కూడా ఎంఎస్పీ కంటే తక్కువ అమ్ముకునే అవసరం లేదు. 100% ధాన్యం కొనుగోలు ఎంఎస్పీ ధరపై కానీ దానికంటే ఎక్కువనే జరుగుతుందని చెప్పి మీ ద్వారా మీడియా ద్వారా రైతులకి నేను పూర్తి హామీ ఇస్తున్నాను. సరే శ్రీనివాస్ గారు, నేను పూర్తి చేయాలి, ఆ తర్వాత మాడతా. ఓకే, హరీష్ రావు కొనుక్కుంటాడా, ఆయన ట్రేడింగ్ చేస్తా అని ఇష్టం, కానీ నేను అది అయిపోయినాక అన్ని విషయాలు మాట్లాడదాం. ఓకే, అది ప్యాడీ ప్రొక్యూర్మెంట్ గురించి. ఎందుకంటే పదే ప్రతిపక్షాలు ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ పై బురద జల్లే ప్రయత్నం చేసింది కాబట్టి కొన్ని అంకెలు, డేట్స్, ఫిగర్స్ తో సహా కొన్ని ఫ్యాక్ట్స్ మేము ముందడం జరిగింది. దయచేసి ఈ విషయాలన్నీ మీరు హైలైట్ చేయాలని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ, మొన్న ఒక పెద్ద మనిషి జీవన్ రెడ్డి ఏదో ఈ ప్యాడీ ఆప్షన్ గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు. అసలు కానీ విషయంలో అవగాహన ఉందా లేదా అసలు అర్థం కాకుండా మాట్లాడాడు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఏదేదో మాట్లాడాడు. ప్యాడీ ఆప్షన్ గురించి, ఎంఎస్పీ ధర ఇంత ఉంది, ప్రభుత్వం ఇంత నష్టం చేస్తుంది అనే విధంగా ఏదేదో మాట్లాడాడు. ఇదేదో కుంభకోణం, తక్కువ ధరకి ఎట్లా అమ్ముతారు అంటే విషయం అవగాహన చేసుకోకుండా అట్లా మాట్లాడడం ఏదో తప్పుదో పట్టించే ప్రయత్నం జరిగితే నేను కొంత